ఆయన ఎలా ఉన్నారు? నా కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ మెయిన్గా చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంతకుముందు గెస్ట్ పేపర్స్ అని చెప్పేవాళ్ళు కదా, మళ్ళీ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మార్చారు ఏంటి అని అడగమాకండి. ఆల్రెడీ దానికి సంబంధించిన రీజన్ ఆల్రెడీ చెప్పాను. ఇక నుంచి మనకు వచ్చే పేపర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రూపంలోనే పేపర్ 1 పేపర్ 2 ఇలా మీకు సీక్వెన్షియల్లీ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే దానిలో ఏవి డిస్కస్ చేయబోతున్నాం, 2 మార్క్సా, 4 మార్క్సా, 1 మార్కా, 8 మార్కా, క్లియర్ కట్గా చెప్తాను. అకార్డింగ్లీ మీరు కంప్లీట్ చేసుకోండి, ఓకేనా? సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మీకు ఓవరాల్గా 3 సెట్ ఆఫ్ మోడల్ పేపర్స్ ఫర్ దీస్ బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేలా చేస్తాను. కాబట్టి సీక్వెన్షియల్లీ క్లాసెస్ అన్నీ కూడా ప్రాపర్లీ చూసుకుంటా వెళ్ళండి. అండ్ కొంతమంది స్టూడెంట్స్ మెసేజెస్లో తెలియజేస్తున్నారు కామెంట్స్లో, సార్ పేపర్ మాకు ర్యాండమ్లీ వస్తున్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక నుంచి కన్ఫ్యూజన్ ఉండదు. ఆల్రెడీ ఫస్ట్ సెట్ ఆఫ్ పేపర్స్ అయిపోయినాయి, సెకండ్ సెట్ ఆఫ్ పేపర్లో 1 మార్క్ క్వశ్చన్స్ డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాం. దానిలో మ్యాథ్స్కి సంబంధించినవి అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినవి వరుస పెట్టి వేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు 2 మార్క్స్ సిరీస్ జరుగుతుంది కాబట్టి వీటిని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోండి. రెండోది 1 మార్క్ 2 మార్క్ చాలా ఇంపార్టెంట్. వీటిల్లో మీకు చాయిస్ కూడా లేదు కాబట్టి క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ కాన్సెప్ట్ని మెయిన్గా నేర్చుకోండి వెన్ కంపేర్ టు క్వశ్చన్స్ని బట్టి పద్ధతికి దూరంగా ఉండి, సో దట్ దీన్ని క్వశ్చన్స్ మార్చి ఏ విధంగా అడిగినా కూడా మీరు రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బెటర్మెంట్ రాస్తున్నారు కాబట్టి 100% మార్క్స్ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. క్లియరా? రెండోది వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ కీ మెటీరియల్, సొల్యూషన్ మెటీరియల్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బ్రాంచ్ వైజ్ ఎంపీసీ వాళ్ళకి విడిగా, బైపీసీ వాళ్ళకి విడిగా, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి విడిగా, సెకండ్ ఇయర్ వాళ్ళకి విడిగా, ఏ సబ్జెక్ట్ కావాలన్నా కూడా ఒకే ఫోల్డర్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం ఉంటాయి. కాబట్టి రెస్పెక్టివ్లీ దానికి ఎన్రోల్ అయ్యి మీరు అక్కడి నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియరా? నో ఈ రోజు క్లాస్ సెషన్లో కనుక చూసుకున్నట్టయితే కెమిస్ట్రీకి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిన్లీ ఇది సెకండ్ పార్ట్. దీనిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం, జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద 540 grams ఆఫ్ గ్లూకోజ్. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఇచ్చింది ఎవరు? గ్లూకోజ్. గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా దట్ ఈస్ C6H12O6. సో సుక్రోజ్ దాకా వెళ్ళమాకండి. సో C6 కనుక తీసుకున్నట్టయితే 6 × 12 అంటే ఇది వచ్చేటప్పటికల్లా 72. హైడ్రోజన్ వచ్చేటప్పటికల్లా 1 × 12, సో ఇది 12. ఆక్సిజన్ వచ్చేటప్పటికల్లా 16 × 6, 6 6 ఆర్ 36, 6 1 ఆర్ 6 ను 96. సో 4 ప్లస్ ఇది ఒకటి 10 80. సో ఎంత అయింది మాలిక్యులర్ వెయిట్? 180. దేర్ఫోర్ దేనిదైనా నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా వెయిట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ చేసుకుంటే వచ్చేస్తుంది. మీకు వెయిట్ వచ్చేటప్పటికల్లా 540 ఇచ్చాడు. మాలిక్యులర్ వెయిట్ ఇప్పుడు మీరే ఫైండ్ అవుట్ చేసుకున్నారు, 180 వచ్చింది. నో ఇది క్యాన్సిల్ అయిపోతే ఇది దీనిలో 3 times కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 3. నో హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్, దట్ ఈస్ నథింగ్ బట్ 540 grams లో 3 moles ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది. కాన్సెప్ట్ అర్థమైందా? దేనిదైనా నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే మీరు ఇక్కడ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ చేయాలి. దీనిలోనే అడిషనల్ క్వశ్చన్ ఒకటి కనుక్కోండి. అప్పుడప్పుడు గ్లూకోజ్ మాలిక్యూల్స్ అడుగుతూ ఉంటాడు. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవాలంటే ఫార్ములా 1 mole లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఈస్ 6.023 × 10⁻23. దీన్ని అప్రాక్సిమేట్లీ రాసుకుంటే 6 × 23 పార్టికల్స్ ఉంటాయి. సో మాలిక్యూల్స్ కనుక్కోవాలంటే వచ్చిన నెంబర్ ఆఫ్ మోల్స్ ని ఇంటూ 3 చేయండి. దట్ ఈస్ 6 3s ఆర్ 18, 18 × 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? కానీ ఇప్పుడు మన క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే మోల్స్ మాత్రమే అడిగాడు కాబట్టి జస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేసి వదిలేస్తే సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ O2 ఎట్ STP రిక్వైర్డ్ టు బర్న్ కంప్లీట్లీ 100 ml ఆఫ్ ఎస్టెలీన్. 100 ml ఆఫ్ ఎస్టెలీన్ ని బర్న్ చేయాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ కిందకి, హైడ్రోజన్స్ అన్ని కూడా వాటర్ కిందకి మార్చాలి అంటే ఎంత ఆక్సిజన్ కావాల్సి వస్తుందని అడుగుతున్నాడు. నా ముందు అసలు బేసిక్ కెమికల్ రియాక్షన్ కనుక రాసుకున్నట్టయితే ఎస్టెలిన్ కెమికల్ ఫార్ములా C2H2 ఆక్సిజన్ గివ్స్ రైస్ టు ఉన్నవన్నీ కూడా CO2 కిందకి, హైడ్రోజన్స్ అన్నీ కూడా
వాటర్ కిందకి మారిపోతాయి. ఓకేనా? సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ రాయాలి అంటే సో టోటల్లీ నీకు 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి రాసుకున్నారనుకోండి 2H2O. సో ఇక్కడ వచ్చేటప్పటికల్లా 4 + 1 5. సో ఇక్కడ 5/2 రాస్తారు. సో 2C2H2 plus 5 moles of O2 gives rise to 4 moles of CO2 plus 2H2O, 2 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. అంటే మీకు ఇక్కడ 2 molecules ఆఫ్ ఎస్టిలిన్ ని బర్న్ చేయాలంటే 5 moles ఆఫ్ ఆక్సిజన్ కావాలి. అంటే కరస్పాండింగ్లీ 1 mole ఆఫ్ ఎస్టిలిన్ కి కనుక తీసుకున్నట్టయితే 5/2 moles ఆఫ్ ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. మనకి ఇక్కడ అడిగింది 100 ml. సో 100 ml కరస్పాండ్స్ టు 5/2 into 100. ఇది దీనిలో 50 times, that is 250 ml of O2 is required to completely burn 100 ml of acetylene to produce corresponding CO2 and water. ఓకేనా? కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఇదే కాదు, ఏ మాలిక్యూల్ ఇచ్చిన కార్బన్ మాలిక్యూల్ కంప్లీట్లీ కనుక దాన్ని కంబషన్ చేసినట్టయితే కార్బన్స్ అన్ని కూడా CO2 కిందకి, హైడ్రోజన్స్ అన్ని కూడా వాటర్ కిందకే మారిపోతాయి. ఇట్ ఈస్ ద బేసిక్ స్కెలిటల్ ఈక్వేషన్. అది రాసిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేస్తే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, అప్పుడు మీకు కరస్పాండింగ్ నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. అవునా? సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, 2 moles ఆఫ్ ఎసిటిలిన్ కి 5 mole అంటే 1 mole అంటే ఆటోమేటికల్లీ ఇట్ కరస్పాండ్స్ టు 5/2 moles. దాని నుంచి ఎనీ నెంబర్ ఆఫ్ ఎంఎల్ ని మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. యాక్చువల్లీ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఆఫ్బో రూలు అండ్ హుండ్స్ రూల్ అయిపోయిన తర్వాత వస్తుంది. దీంట్లో మనకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? LMS. పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఒక పర్టికులర్ అటామిక్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ని రాసుకున్నప్పుడు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇది 3Dలో ఉంది అనుకోండి. సో ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంది, ఒక ఎలక్ట్రాన్ ఇలా ఉంది. అవునా? సో దీనికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 3. నెక్స్ట్ డి ఆర్బిటల్ కాబట్టి యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ 2. అండ్ దీనిలో కరస్పాండింగ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వచ్చేటప్పటికల్లా సపోజ్ ఇది DXY కనుక తీసుకున్నట్టయితే ఇది +2. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ 2 ఎలక్ట్రాన్స్ కి ఫస్ట్ 3 క్వాంటమ్ నెంబర్ సేమ్ ఉన్నాయి. కానీ స్పిన్ క్వాంటమ్ నెంబర్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ దానికి +12 అయితే నెక్స్ట్ దానికి -12 అవుతుంది. కాబట్టి దీన్నే మీరు పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటారు. అంటే ఏంటంటే, ఒక అటామిక్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ని రాసినప్పుడు వాటికి ఫస్ట్ 3 సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ సేమ్ రావచ్చు, కానీ 4th క్వాంటమ్ నెంబర్, దట్ ఈస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ మాత్రం డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పేదాన్నే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటారు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, బ్లాక్ బాడీ. వాట్ ఈస్ ఏ బ్లాక్ బాడీ? ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో వస్తుంది. బ్లాక్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఏ హైపోథెటికల్ అండ్ ఐడియల్ బాడీ which has the tendency to absorb the complete 100% radiation that falls on it. అంటే ఏదైతే బాడీ తన మీద పడిన రేడియేషన్ లైట్ ని 100% అబ్జార్బ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందో అటువంటి దాన్ని ఇక్కడ బ్లాక్ బాడీ అంటారు. జనరల్లీ కార్బన్ బ్లాక్ ని మనం ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో యాజ్ ఏ బ్లాక్ బాడీ కింద కన్సిడర్ చేసి, ఎందుకంటే టోటల్లీ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటేనే మనం దాని యొక్క ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయగలం. అండ్ అక్కడి నుంచే మనం కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటా అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే మీకు ఎండల్లో చూసినట్టయితే వేసే కాలంలో బ్లాక్ షర్ట్స్ కానీ ఇవి కానీ వేయొద్దు అంటారు, ఎందుకంటే అది దానిపైన పడిన రేడియేషన్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇది కంప్లీట్లీ బ్లాక్ బాడీ రేడియేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అన్ ఎలిమెంట్ ఎక్స్ ఉంది. ఎక్స్ గారి యొక్క అటామిక్ నెంబర్ 34 అంట. అయితే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం చెప్తాను చూడండి. ఇనర్ట్ గ్యాస్ యొక్క అటామిక్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 2, 10, 18, 36, 54, 86, 118. ఇది ఫస్ట్ పీరియడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th పీరియడ్. నా నీకు ఇచ్చింది ఎంత ఇప్పుడు? 34. దేనిలో వస్తుంది? ఇట్ బిలాంగ్స్ టు ద 4th పీరియడ్. ఓకేనా? నా ఇది వచ్చేటప్పటికల్లా 18th గ్రూప్. 35 వస్తే 17th గ్రూప్. 34 వచ్చేటప్పటికల్లా ఇట్ బిలాంగ్స్ టు ద 16th గ్రూప్. కాబట్టి ఏ ఎలిమెంట్ అయితే అటామిక్ నెంబర్ 34 ఉందో అది 16th గ్రూప్ కి అండ్ 4th పీరియడ్ కి బిలాంగ్ అవుతుందని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడానికి ఈజీ పాసిబిలిటీ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, ఆక్టెట్ రూల్. ఇనర్ట్ గ్యాస్ డిస్కస్ చేయగానే ఆక్టెట్ రూల్ వచ్చేసింది చూడండి.
సో ఆక్టేట్ రూల్ ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ఫ్రమ్ ద ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ నుంచి వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ NS2NP6 కాన్ఫిగరేషన్. సో అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇనర్ట్ గ్యాసెస్ స్టెబిలిటీని గెయిన్ చేసుకుంటాయి. కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్ కూడా తమ యొక్క అవుటర్ మోస్ట్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తాయి బై డొనేటింగ్ ఆర్ యాక్సెప్టింగ్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్నే మనం ఆక్టేట్ రూల్ అని పిలుస్తాం. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, BF3 మాలిక్యూల్ ఇస్ ట్రైగోనల్ ప్లేనార్ whereas NF3 is pyramidal A. సింపుల్. ఫస్ట్ మాలిక్యూల్ మీకు BF3 ఇచ్చాడు, సెంట్రల్ ఆటం వచ్చేటప్పటికల్లా బోరాన్, అటామిక్ నెంబర్ Z is equal to 5, కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. ఓకేనా? సో దీనికి అవుటర్ మోస్ట్ షెల్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇట్ అండర్ గోస్ sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ అయితే ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ వస్తుంది విత్ ఎ బాండ్ యాంగిల్ ఆఫ్ 120 degrees. సో చూడడానికి మీకు మధ్యలో బోరాన్ ఉండి ట్రైగోనల్ ప్లేనార్ లో 3 కార్నర్స్ లో 3 ఫ్లోరిన్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి విత్ ఏ బాండ్ యాంగిల్ ఆఫ్ 120 degrees. ఓకేనా? వేరాస్ NF3 కనుక తీసుకున్నట్టయితే దీనిలో నైట్రోజన్ ఇస్ ద సెంట్రల్ ఆటమ్, అటామిక్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 7, 1s2 2s2 2p3 is the configuration. 7 సరిపోయిందా? సో దానిలో కనుక తీసుకున్నట్టయితే దీంట్లో ఇట్ అండర్ గోస్ sp3 హైబ్రిడైజేషన్. క్లియరా? sp3 హైబ్రిడైజేషన్ లో మీకు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తే దాని దగ్గర 3 ఫ్లోరిన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దానిలో 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ నైట్రోజన్ ఓవర్లాప్స్ విత్ ద p ఆర్బిటల్స్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ అవి పిరమిడ్ లో 3 కార్నర్స్ లో 3 వస్తాయి. వేరాస్ ఆ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ లో వచ్చే పైన 4th పొజిషన్ లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మనం స్ట్రక్చరల్ లో పార్ట్ కింద తీసుకోలేం కాబట్టి ఈ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇది పిరమిడల్ షేప్ లో ఉంటుంది. అందుకని మీకు BF3 ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ అయితే NF3 టెట్రాహెడ్రల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ పిరమిడల్ షేప్ లో ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. క్లియరా? 17th క్వశ్చన్ చూడండి. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని చెప్పన్నాడు. ఓకే, ఫిజిక్స్ లో అయితే మీకు థర్డ్ లా రాదు, కానీ కెమిస్ట్రీలో థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వస్తుంది. దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికల్లా అవుట్పుట్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎంట్రోపీ ఆర్ ఎంట్రోపీ చేంజ్ ఆఫ్ ఎ సిస్టమ్. ఓకేనా? అండ్ ఇక్కడ ఏం చెప్తుంది, ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ తీసుకున్నప్పుడు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఎంట్రోపీ ఎప్పుడూ కూడా ఫిక్స్డ్ గా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. లేదా చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఫర్ ఎ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ విల్ 0 అని చెప్పేదాన్నే మీరు థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. కాబట్టి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని అడిగితే కనుక ఇట్ ఈస్ ఎంట్రోపీ. అండ్ ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ యొక్క ఎంట్రోపీ ఫిక్స్డ్ గా ఉంటుంది అని చెప్పేదాన్నే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తుంది. పాయింట్ క్లారిటీ వచ్చినట్టేనా? నెక్స్ట్ దానికి వెళ్దాం. గివ్ 2 కెమికల్ ఈక్విలిబ్రియంస్ వేర్ KP అండ్ KC. KP అనేది KC కంటే లెస్ దాన్ ఉండాలి. మీకు ఉన్న సిలబస్ లో ఉన్నవే రెండు. అది దట్ ఈస్ N2+3H2 gives rise to 2NH3 Haber's process. 2SO2 plus O2 gives rise to 2SO3. It is also ఈ రెండు కూడా మీకు బేసిక్ ఈక్విలిబ్రియంస్ వేర్ KP అనేది KC కంటే తక్కువ ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను చూడండి ఎలా. దీనిలో డెల్టా N కనుక్కుంటే 2 - 4 దట్ ఈస్ ఈక్వల్ టు -2. దీనిలో డెల్టా N నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ 2 - 3 దట్ ఈస్ ఈక్వల్ టు -1. అవునా? నా KP KC మధ్యలో రిలేషన్ రాస్తే KP ఈజ్ ఈక్వల్ టు KC RT పవర్ డెల్టా N రాయాలి. దట్ ఈస్ -2. ఇది పక్క వచ్చేస్తే అంటే KCని RTతో డివైడ్ చేస్తే తప్ప KP రావట్లేదు. వేరాస్ రెండో దానిలో కనుక తీసుకున్నట్టయితే KP ఈజ్ ఈక్వల్ టు KC ఇంటూ RT పవర్ -1. అంటే ఇక్కడ RTతో డివైడ్ చేసిన ఇది వస్తుంది కాబట్టి రెండిట్లోనూ కూడా KP అనేది KC కంటే స్మాలర్ వాల్యూని పొజెస్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు ఈక్విలిబ్రియంస్ ని బేసిక్ ఎగ్జాంపుల్స్ ఫర్ రిలేషన్ బిట్వీన్ KP అండ్ KC సచ్ దట్ KP ఈజ్ లెస్ దెన్ KC అని రిప్రజెంట్ చేయడానికి సరిపోతాయి. క్లియరా? రెండోది
వాట్ ఆర్ ద ఆక్సిడేషన్ నెంబర్స్ ఆర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఆటమ్? యాక్చువల్లీ దీనిలో బోరాన్ ఇస్ ద అండర్లైన్డ్ ఆటమ్, దీనిలో కార్బన్ ఇస్ ద అండర్లైన్డ్ ఆటమ్. వాటిని కనుక్కోవాలి. నా ఫస్ట్ దానిలో బోరాన్ కనుక తీసుకున్నట్టయితే దానికి తెలియదు, ఎక్స్ అనుకోండి. సోడియం కనుక తీసుకున్నట్టయితే +1. హెచ్ దీనిలో హైడ్రైడ్ ఫామ్ లో ఉంటుంది, సో ఇట్ ఈస్ -1. సో ఓవరాల్ గా న్యూట్రల్ అవ్వాలి కాబట్టి ఎక్స్ +1 -4 = 0. సో ఇక్కడ -3 మిగులుతుంది. ఎక్స్ రైట్ సైడ్ వెళ్ళిపోతే +3. అంటే ఇక్కడ బోరాన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ లో ప్రజెంట్ ఉంది. దీనిలో వచ్చేటప్పటికల్లా హైడ్రోజన్ +1 స్టేట్ లో ఉంటుంది, ఆక్సిజన్ -2. దీని పై తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఎక్స్ -12 ఉన్నాయి కాబట్టి +12, 6 -12 0. బోత్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ 0. అంటే దీనిలో కార్బన్ ఈజ్ ఇన్ ద 0 ఆక్సిడేషన్ స్టేట్. క్లారిటీ వచ్చిందా? సింపుల్ లాంగ్వేజ్, ఏం లేదు. మాలిక్యూల్ ఇచ్చినప్పుడు ఎవరిదైతే ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలో దాన్ని ఎక్స్ అనుకోండి. మిగతా వాటి యొక్క స్టాండర్డ్ ఆక్సిడేషన్ స్టేట్స్ మీకు తెలిసి ఉండాలి. అండ్ ఓవరాల్ గా మాలిక్యూల్ న్యూట్రల్ అయితే కనుక =0 రాస్తారు, లేదా చార్జ్ ఉంటే కనుక దట్ చార్జ్ ఫార్మల్ చార్జ్ ని రిప్రజెంట్ చేస్తారు. హెన్స్ మీరు దాన్ని సాల్వ్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. క్లియరా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఐయుపాక్ నేమ్స్ రాయమన్నాడు. సో ఐయుపాక్ నేమ్స్ రావాలంటే ముందు మాలిక్యూల్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాసుకోండి. దట్ ఈస్ CH3 CH, దీనిపైన OH ఉంది. ఇక్కడ CH3 మెయిన్ చైన్ లో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్. ఎటు పక్క నుంచి నెంబరింగ్ ఇచ్చిన ఒకటే. సెకండ్ పొజిషన్ లో 1 ఉంది కాబట్టి సో ఇట్స్ మాలిక్యూల్ ఇస్ ప్రోపేన్. సెకండ్ పొజిషన్ లో ఓల్, దట్ ఈస్ 2-propanol ఆర్ ప్రోపేన్ 2-ol ఈజ్ దాని యొక్క ఐయుపాక్ నామన్క్లేచర్ అవుతుంది. దీనిలో కనుక తీసుకున్నట్టయితే 1 2 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మీకు ప్రొపైల్ గ్రూప్. ఒక కార్బన్ ఉంది కాబట్టి మిథైల్ గ్రూప్. బెంజీన్ రాసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మిథైన్ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. 1 2 3. సో కాంపౌండ్ పేరు 1 మిథైల్ 3 ప్రొపైల్ బెంజీన్ దాని యొక్క పేరు అవుతుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అయ్యి రాశారు. ఓకేనా? నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ టర్మ్ క్రిస్టలైజేషన్. ఓకేనా? నా క్రిస్టలైజేషన్ ని డిఫైన్ చేయమన్నాడు. ఏం లేదు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఏ ప్యూర్ సాలిడ్ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రమ్ ఇస్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇన్ ద సొల్యూషన్ స్టేట్, దట్ ఈస్ ఏక్వియస్ స్టేట్ లో కానీ లేదా లిక్విడ్ స్టేట్ లో కానీ ఉన్నప్పుడు దాన్నే మనం క్రిస్టలైజేషన్ అంటారు. యాక్చువల్లీ ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ లో ఏమవుతుందంటే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ దీనిలో బ్లూ క్రిస్టల్స్ ఆఫ్ CuSO4 5H2O ప్రొడ్యూస్ అవుతుంది. అవును, కాపర్ సల్ఫేట్. దీన్ని ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ద్వారా మాత్రమే సెపరేట్ చేస్తాం. యాక్చువల్లీ దీనిలో పాయింట్ ఏంటంటే, టెంపరేచర్ పెరిగేటప్పుడు ఈ సాలిడ్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సాల్యుబిలిటీ పెరుగుతుంది. అండ్ హెన్స్ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా కనుక రిమూవ్ చేసేసి మళ్ళీ దాన్ని అలౌ టు ద కూల్ టెంపరేచర్ కనుక చేసినట్టయితే నార్మల్ టెంపరేచర్లో దే ఎగ్జిస్ట్ యాజ్ అ క్రిస్టల్స్ కాబట్టి మళ్ళీ ఆ సబ్స్టెన్స్ క్రిస్టలైన్ ఫామ్ లోకి మారిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ప్రాసెస్ ఆఫ్ క్రిస్టలైజేషన్ పిలుస్తారు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, వాట్ ఈస్ ఫ్రిడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్? మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ఫస్ట్ పేపర్ని డిస్కస్ చేసినప్పుడు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్లో ఇదే ఫ్రిడెల్-క్రాఫ్ట్స్ ఎసైలేషన్ వచ్చింది, గుర్తుందా? అలాగే ఇక్కడ ఇప్పుడు ఫ్రిడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. ఆల్కైలేషన్, ఎసైలేషన్ రియాక్షన్స్, సల్ఫోనేషన్ అండ్ నైట్రేషన్ రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ చాలా ఇంపార్టెంట్. ఒకటి కంపల్సరీగా రిపీటెడ్లీ కనబడతా ఉంటుంది. దీనిలో ఆల్కైలేషన్లో ఏం లేదు, రియాక్ట్ అయ్యేది సేమ్ అదే, బెంజీనే రియాక్ట్ అవుతుంది. కాకపోతే పేరులోనే మీకు ఆల్కైల్ ఉంది కాబట్టి మీరు తీసుకునేది ఆల్కైల్ క్లోరైడ్. ఎగ్జాంపుల్ మిథైల్ క్లోరైడ్ తీసుకున్నారు. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ NHClCl3 లూయిస్ యాసిడ్ తీసుకుంటే ఫ్రీ రాడికల్ జనరేషన్ కోసం పనికి వస్తుంది. అప్పుడు దీనిలో ఉన్న హైడ్రోజన్ ఎలక్ట్రోఫైల్ మిథైల్ ఎలక్ట్రోఫైల్ తో రీప్లేస్ చేయబడి ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. యాజ్ ద రిజల్ట్ బెంజీన్ పైన CH3 ఫామ్ అయ్యి HCl బయటికి వెళ్ళిపోతుంది. నా దీన్నే మీరు టౌలిన్ లేదా మిథైల్ బెంజీన్ అంటారు. సో వెన్ బెంజీన్ ట్రీటెడ్ విత్ alkyl chloride or methyl chloride in the presence of NHClCl3, it undergoes electrophilic aromatic substitution reaction and produces methyl benzene లేదా toluene.
సచ్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రిడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ రియాక్షన్ అంటారు అని చెప్పి స్టేట్మెంట్ రాయాలి, రియాక్షన్ రాయాలి. స్టేట్మెంట్ రాసి రియాక్షన్ రాయకపోయినా, రియాక్షన్ రాసి దాని యొక్క స్టేట్మెంట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మార్క్స్ పడవనన్న. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. సబ్స్టిట్యూషన్ అంటే మీకు ఇచ్చిన సబ్స్ట్రేట్లో ఎలక్ట్రోఫైల్ కానీ, న్యూక్లియోఫైల్ కానీ, ఫ్రీ రాడికల్ కానీ వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు వేరే దాంతో కనుక, వేరే న్యూక్లియోఫైల్తో కానీ, ఫ్రీ రాడికల్తో కానీ, ఎలక్ట్రోఫైల్తో కానీ, ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జరిగింది అదే. ఓకేనా? ఇక్కడ ఏమైంది? H+ ఎలక్ట్రోఫైల్ CH3+ ఎలక్ట్రోఫైల్తో రీప్లేస్ చేయబడింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఏ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకేనా? అలా ఎలక్ట్రోఫిలిక్ ఉంటాయి, న్యూక్లియోఫిలిక్ ఉంటాయి, ఫ్రీ రాడికల్ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ CH3 CH2Cl దిస్ వెన్ ట్రీటెడ్ విత్ aqueous సోడియం హైడ్రాక్సైడ్ తీసుకునేటప్పుడు దీనిలో Cl- అనే న్యూక్లియోఫైల్ OH న్యూక్లియోఫైల్తో రీప్లేస్ చేయబడుతుంది. యాజ్ ఎ రిజల్ట్ మీకు CH3 CH2OH ప్లస్ NaCl బయటికి వెళ్ళిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే Cl- అనే న్యూక్లియోఫైల్ OH న్యూక్లియోఫైల్తో సబ్స్టిట్యూట్ చేయబడింది కాబట్టి దే కమ్స్ అండర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అలా ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రాయొచ్చు, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రాయొచ్చు, లేదా ఎలక్ట్రోఫిలిక్ ఆరోమాటిక్ సబ్స్టిట్యూషన్. వీటిల్లో ఏ ఎగ్జాంపుల్ అయినా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అవన్నీ కూడా మీకు కమ్స్ అండర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. యాక్చువల్లీ మీకు సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్ దగ్గర నుంచి ఫంక్షనల్ గ్రూప్ స్టార్ట్ అయినప్పుడు ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి మోస్ట్ రిపీటెడ్లీ కనబడుతూ ఉంటాయి. అక్కడ మీరు SN1 SN2 రియాక్షన్స్, వాటి మధ్యలో డిఫరెన్సెస్, మెకానిజమ్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. దానిలో వన్ ఆఫ్ ద ఎగ్జాంపులే ఇక్కడ మనం రాసాం. క్లియరా? సో ఇది 23rd క్వశ్చన్. సో ఇవి ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్. సెకండ్ పేపర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ యొక్క మెయిన్ డిస్కషన్. వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇక నుంచి మనకి గెస్ట్ పేపర్ సిస్టమ్ ఉండదు, ఇంపార్టెంట్ క్వశ్చన్ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిస్టంలోనే మీకు 3 మోడల్ పేపర్స్ కంప్లీట్ అయ్యేలా చూస్తాను ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్స్. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ, లేదా ఆన్సర్ సొల్యూషన్స్ పీడిఎఫ్ కానీ ఇవన్నీ కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు వాటి యొక్క కరస్పాండింగ్లీ లింక్స్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఎన్రోల్ అయ్యి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియరా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.